నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా లోకేష్ గారి పరిపాలన చూసి జనంలో హర్ష వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆయన చేస్తున్న ఒక్కొక్క పని కూడా చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. రీసెంట్గా వాళ్ళు ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ లోకేష్ గారు, అంతేకాకుండా కొంతమంది ఎస్సీ వాళ్ళందరినీ, కొందరు బిలో పావర్టీ వాళ్ళందరినీ కూడా, అలాగే కొంతమంది దివ్యాంగులందరికీ కూడా బయటికి వెళ్ళి చదివించడానికి ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా కువైట్లో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఐటీకి సంబంధించి కొంతమంది ఎవరైతే వేరే రాష్ట్రంలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో పెట్టుబడులు పెట్టడానికి, మా రాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు ఏముండవు అన్నట్టు కూడా వాళ్ళకి ఓపెన్గా ఆహ్వానం అయితే పలుకుతున్నారు. ఇన్ కేస్ అది కనుక జరిగినట్లయితే, నాస్కం వాళ్ళు కనుక టీడీపీ తరపు నుంచి కనుక ఇక్కడికి వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టినట్లయితే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, ఇందుకు లోకేష్ గారు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంశాల మీద మనతో పాటు షణ్ముకున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించడానికి ఒక విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఏఐ కానీ, లేదంటే డేటా సిట్లర్స్ కానీ, లేదంటే ఇంకా ఏవైనా ఐటీకి సంబంధించిన కంపెనీలంతా కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఈయన ఆహ్వానం పలికారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే హైదరాబాద్లో అప్పుడు బిల్గేట్స్తో మాట్లాడి ఇక్కడ కంపెనీలు తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఈ రేంజ్లో మారడానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కారణమయ్యారు. రేపొద్దున్న లోకేష్ గారు ఈ విధంగా హైదరాబాద్ని ఎలా విధంగా వాళ్ళ డాడీ తీర్చిదిద్దారు, ఏ మంగళగిరిని కానీ లేదంటే అమరావతిని కానీ ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేసేంత సత్తా కెపాసిటీ లోకేష్ గారికి ఉందంటారా? ఖచ్చితంగా అండి. నారా లోకేష్ గారు చదివినది ఎక్కడ? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. చేసినది జాబ్ ఎక్కడ? వరల్డ్ బ్యాంక్లో 2 years జాబ్ చేశాడు. మరి ఇంత చేసినటువంటి వ్యక్తికి గ్లోబల్గా పరిచయాలు ఉన్నాయి. సిలికాన్ ఎండి అయితేనేమి, ఇలాంటి వాళ్ళంతా నారా లోకేష్ గారి యొక్క సహోద్యోగులు, మిత్రులు. మరి కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. రిజర్వేషన్ కారణం అయితే అక్కడ ఉన్నటువంటి నాస్కామ్ కంపెనీ ఆహ్వానించడం జరిగింది. ఎవరు? నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా. ఎందుకు ఆహ్వానించారు? అక్కడి కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ రకంగా ఉంటేనే రిజర్వేషను, మేము మీకు పర్మిషన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇది తెలుసుకున్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇమీడియట్గా తెలుసుకొని మా రాష్ట్రానికి రండి. దీనికంటే ముందుగా మనం ఒక విషయం తెలుసుకుందాం. చంద్రబాబు గారు విన్ఫాస్ట్ అని చెప్పేసి వియత్నాంకి చెందిన ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్ తయారు చేసే కంపెనీ, వియత్నాంకి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ. ఇది 4,000 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి మొదటి రాష్ట్రంగా తమిళనాడును ఎంచుకోవడం జరిగింది. ఇది వాళ్ళు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్టింగ్ చేశారు. అయితే ఇది చూసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటీస్కి వెళ్ళడము, ఈ విధంగా పెట్టారు పలానా కంపెనీ వాళ్ళని చెప్పేసి అంటే, దానికి వాళ్ళు పెట్టిన దానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అదే ఎక్స్ పోస్ట్ ద్వారా ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు ఈజ్ ద మాన్స్టర్ అని, అంటే ఆయన పని రాక్షసుడు, కంపెనీలను ఆకర్షితులను చేయడంలో ఆయన దిట్ట, ఎలాంటి వారినైనా ఆ రాష్ట్రానికి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది. మరి తమిళనాడుకు ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే విన్ఫాస్ట్ కంపెనీ ఉందో, మరి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొని వచ్చి మచిలీపట్నం ఏరియాలో ఇవ్వడం జరిగింది. మీరు ప్రతిపాదనలతో రండి, ప్రభుత్వం తరపున మీకు ఏమేమి కావాలో చూసుకునే బాధ్యత నాది, మీరు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పేసి కొన్ని వేల ఉద్యోగాలు ఆ కంపెనీ ద్వారా రాబోతున్నాయి మచిలీపట్నం ప్రాంతంలో. ఇప్పుడు ఈ 2024 ఈ వచ్చిన ఒక నెలలోనే జరిగిండేది ఇది. అదేవిధంగా కేంద్రంలో నిధులు ఎంత మేర పెట్టాలనేది అది ఆల్రెడీ ప్రపోజల్ పంపించారు. రీజనల్ రింగ్ రోడ్డుకి అమరావతికి సంబంధించి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టండి, ఇదంతా కేంద్రాందే బాధ్యత అని చెప్పేసి కూడా అది కూడా ఒప్పందం చేసుకోవడం రావడం జరిగింది. దాదాపు నెల లోపలే 1,00,000 కోట్లకు పైమాట పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్. మరి మనం ఏదైతే మీరు అడిగారో నారా లోకేష్ గారు నాస్కామ్ కంపెనీ అని చెప్పేసి, నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ ప్రతి విషయంలోనూ, మొదట్లో దివ్యాంగుల విషయంలో అయితేనేమి ఒక స్పెషల్ జీవో ఇచ్చేసి ల్యాప్టాప్స్ తన సొంత ఖర్చుతో వాళ్ళకి అందజేసి, ఐఐటీసు ఎన్ఐటీస్లో ఏదైతే వాళ్ళు సీట్లు పొందాల్సిన విషయం ఉందో దానిపైన ఇమీడియట్గా సెంట్రల్తో మాట్లాడి, ఆ ఇన్స్టిట్యూట్లతో మాట్లాడి 2 daysలోనే ఫాలోఅప్ చేసి, అది అప్ టు ఎండ్ అయ్యే వరకు ఫాలోఅప్ చేసుకుంటూ, ఫాలోఅప్ అయిన తర్వాత వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి దేశంలో ఏ విద్యాశాఖ మంత్రి అయినా, ఏ ఐటీ శాఖ మంత్రి అయినా ఇంత ఫాస్ట్గా చేయడం జరిగిందా? లేదు. మరి గతంలో ఇదే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఒక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు.
బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఏ రోజైనా ఆయన ఏదో ఐటీ మేనేజర్కు ఎంప్లాయీకి సమాధానం అంటూ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్, కెన్ టచ్ యూ బ్యాక్ లేటర్ అంటే ఈ పదాలు ఐటీలో సర్వసాధారణం. అంటే ఏదన్నా ఉన్నా కానీ డిస్కస్ చేసి టచ్ యూ లేటర్, బ్యాక్ యూ లేటర్, విల్ కాల్ యూ లేటర్, ఈ పదాలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పదాలతో కోడిగుడ్డు మంత్రిగా పొదుగునిచ్చాడు రాష్ట్రంలో. ఒక పొదిగాడు ఆయన కోడిగుడ్డు మంత్రిగా. ఒక నామకరణ ధ్యేయంతో 5 ఏళ్ళు సాగింది అలా. మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మన రాష్ట్ర రాజధాని ఏంటంటే దద్ద అనే పరిస్థితి, దిక్కులు చూసుకుంటా అసలు చెప్పలేని పరిస్థితి. మరి ఇప్పుడు అదే విద్యాశాఖ మంత్రిగా, అదే ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారిని మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి మన రాజధాని ఏదంటే అమరావతి అని స్పష్టంగా చెప్తారు. అంటే ఇప్పుడు స్పష్టత ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో ఉందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్పష్టత ఉందనేది మీకే ఆన్సర్ ఉంది. మరి ఇలాంటి సమయంలో నాస్కామ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని కంపెనీలు వస్తాయి? అది మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ నాస్కామ్ అనేది. మరి అలాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తే దాని ద్వారా ఇంకా కంపెనీలు వస్తాయిగా. మరి ఇలాంటి తరుణంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ ఎలాంటిది నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ. మరి ఇలాంటి విషయంలో నారా లోకేష్ గారు 1 సంవత్సరం టైం ఇవ్వండి, సమూలంగా ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థను. అమీర్పేటకు వెళ్ళి కోచింగ్లు తీసుకుంటూ ఉన్నారు, లక్షల రూపాయల డబ్బులు వృధా అవుతున్నాయి. కోచింగ్లోనే అంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే విద్యాభ్యాసంలో అంటే అప్ టు డిగ్రీ పీజీ అంటే ఇంజనీరింగ్ వరకు ఏదైతే ఉందో ఏ స్కిల్ ఎవరికి కావాలి స్టడీస్లోనే పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే పాదయాత్రలో కూడా ఇవ్వడం జరిగింది. సమూలంగా ప్రక్షాళన చేస్తాం విద్యా వ్యవస్థనని. మరి అది చేయడం ద్వారా దాదాపు కొన్ని లక్షల రూపాయలు మిగులుతాయి కుటుంబానికి. మరి ఇది చూడండి, మరి నారా లోకేష్ గారు ఇంత చొరవతో ఇంత ఫాస్ట్గా చేయడం జరుగుతూ ఉంది. ఇంతకంటే ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. రైట్ అండి. సో మీరు అన్నట్టు కూడా ఈసారి నారా లోకేష్ గారు అన్నిట్లో కూడా చొరవ తీసుకొని ఖచ్చితంగా వీటిని వాళ్ళ డాడీ ఏ విధంగా చేశారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, ఆ విధంగా ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అయితే చేస్తూ ఉన్నారు. మనం కూడా నారా లోకేష్ గారికి సహకరిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.